హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అనే యాప్ ద్వారా లెక్కలను ఈజీగా ఎలా తెలుసుకోవచ్చో చూద్దాము. ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఓపెన్ చేయాలి. ఇంకా వెల్కమ్ టు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ అంటుంది. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు అయితే తెలుగు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ వడ్డీ క్యాలిక్యులేటర్లో మనం ఎంత పెద్ద వడ్డీ లెక్క అయినా సరే ఒక సెకండ్లో చేయవచ్చు. మనకి డేట్ అనేది ఖచ్చితంగా తెలిస్తే ఈజీగా అవుతుంది. సాధారణ వడ్డీ, చక్రవడ్డీ ఉన్నది. ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటో చూద్దాము. సాధారణ వడ్డీ అంటే అప్పు తీసుకుంటాము, మనం సంవత్సరానికి ఇంత అనేది ఇంట్రెస్ట్ చెల్లిస్తూ ఉంటాము, దాన్ని సాధారణ వడ్డీ అంటారు. అదే చక్రవడ్డీ అంటే మనం అసలు తీసుకుంటాము, సంవత్సరానికి ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ని కూడా కలిపి ఈ వడ్డీ లెక్కను చెల్లిస్తారు. అంటే వడ్డీ మీద వడ్డీని చక్రవడ్డీ అంటారు. ఇది ఎలాగో చూద్దాము. ఫస్ట్ సాధారణ వడ్డీ. మనం అసలు ఎంత తీసుకున్నాము? 50,000 అనుకోండి. వడ్డీ రకంలో రూపాయలు అడిగింది, శాతం అడిగింది. మీరు ఎలా అంటే అలా తీసుకోవచ్చు. అదేవిధంగా వడ్డీ రేటు 2 రూపీస్. తేదీ, మనం తేదీ అడుగుతుంది, ఇచ్చిన తేదీ. మనం ఎంత ఇవ్వాలి తేదీ ఇలా మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసినాక ఇక్కడ ఫిల్ అవుతుంది. ఇచ్చిన తేదీ ఇది. ఇచ్చిన తేదీ 27/06/2025. తీసుకున్న తేదీ ఈ విధంగా మనం ఖచ్చితమైన తేదీ ఇవ్వాలి. ఇచ్చిన తేదీ 27 జూన్ 2025, తీసుకునే తేదీ 28 జూన్ 2026 అని ఇవ్వాలి. నెక్స్ట్ లెక్కించు మనం క్లిక్ చేయాలి. మొత్తం సమయం 1 సంవత్సరం, నెలల 1 రోజు. వడ్డీ రేటు 2 రూపాయలు. అసలు 50,000. వడ్డీ 12,033 రూపాయలు. మొత్తం 62,033 రూపాయలు. ఈ విధంగా మనకు లెక్క చేసి చూపెడుతుంది. కొన్ని సెకండ్లలోనే ఈజీగా వడ్డీ లెక్క అనేది అది మనకు చూపెడుతుంది. ఇక్కడ షేర్ ఆప్షన్ కూడా కనపడుతుంది. మీరు షేర్ ఆప్షన్ కూడా యూజ్ చేయవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వడ్డీ లెక్కలను క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.